హల్లెలూయా. స్తుతి ఆరాధనా నా ఊపిరి, ప్రేమనురాగము నా జీవితం. మన దేశం భారతదేశం, మన రాజ్యం దేవుని రాజ్యం. మనము స్తుతిస్తూ ముందుకు వెళ్దాం. దేవుని రాజ్యం మన దేశం, భారతదేశం. హల్లెలూయా. మన రాజ్యం దేవుని రాజ్యం. మరలా చెప్తాం, మన దేశం భారతదేశం, భారతదేశం. మన రాజ్యం దేవుని రాజ్యం. స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన నా ఊపిరి, ప్రేమనురాగము నా జీవితం. స్తుతి ఆరాధన నా ఊపిరి, ప్రేమనురాగము నా జీవితం. మన దేశం భారతదేశం. మరలా చెప్తాం, భారతదేశం. మన రాజ్యం దేవుని రాజ్యం. మన దేశం భారతదేశం. మన రాజ్యం దేవుని రాజ్యం. స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన నా ఊపిరి, ప్రేమనురాగము నా జీవితం. స్తుతి ఆరాధన నా ఊపిరి, ప్రేమనురాగము నా జీవితం. స్తుతి ఆరాధన నా ఊపిరి, స్తుతి ఆరాధన నా ఊపిరి, ప్రేమనురాగము నా జీవితం. మరలా చెప్తాం, స్తుతి ఆరాధన నా ఊపిరి, ప్రేమనురాగము నా జీవితం. మన దేశం కనాను దేశం, మన దేశం కనాను దేశం. మన రాజ్యం దేవుని రాజ్యము. మన రాజ్యం మన దేశం, కనాను దేశం. మన రాజ్యం దేవుని రాజ్యం. స్తుతి ఆరాధన నా ఊపిరి, ప్రేమనురాగము నా జీవితం.
నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా, యేసుకే, నా భారతదేశమా, ప్రియ యేసుకే. భారతదేశమా, యేసుకే, నా భారతదేశమా, ప్రియ యేసుకే. నువ్వు సొంతం కావాలన్నది, నువ్వు సొంతం కావాలన్నది నా ప్రార్థన. నిన్ను సొంతం చేయాలన్నది నా ధ్యేయం. యేసయ్యా, నువ్వు సొంతం కావాలన్నది నా ప్రార్థన. నిన్ను సొంతం చేయాలన్నది నా ధ్యేయం. యేసు నామమే జయము జయమని ఇహంత మారు మ్రోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసు నామమే జయము జయమని ఇహంత మారు మ్రోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. యేసయ్యా. ఓ యేసురాజా, సృష్టికర్తనే మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా, సృష్టికర్తనే మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా. ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టిన భారతదేశమా. ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టిన భారతదేశమా. భారతదేశమా, యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదువు. భారతదేశమా, భారతదేశమా, యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదువు. భారతదేశమా, భారతదేశమా,
భారతదేశమా యేసుకే యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే ప్రియ యేసుకే భారతదేశమా యేసుకే యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే నువ్వు సొంతం కావాలన్నది నువ్వు సొంతం కావాలన్నది నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నది నా ధ్యేయం yes lord నువ్వు సొంతం కావాలన్నది నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నది నా ధ్యేయం యేసు నామమే జయము జయమంతమారు మోగాలి పరిచేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి మరి యేసు నామమే జయము జయమని మంతమారు మోగాలి అవును తండ్రి పరిచేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి భారతదేశమా నా భారతదేశమా నా ప్రేసునికి నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి భారతదేశమా నా భారతదేశమా నా ప్రేసునికి నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి మన దేశము భారతదేశము మన రాజ్యం దేవుని రాజ్యం స్తుతి ఆరాధన మన యేసుకే రాగము నా జీవితం భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే భారతదేశమా నా భారతదేశమా నీవు సొంతం కావాలి ఈ భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి సృష్టికర్తనే మరచి భారతదేశమా సృష్టిని పూజించుట తగునా భారతదేశమా సృష్టిని మరచి భారతదేశమా సృష్టిని పూజించుట తగునా భారతదేశమా ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టెను భారతదేశమా ఈ లోకమును సృష్టించిన
సృష్టించిన యేసే నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టెను. భారత్ యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదువు భారతదేశమా. యేసుని చేరే భారతదేశాన్ని మనం చూడాలని ఆశపడదాం. నూతన సృష్టిగా మార్చబడే భారతదేశాన్ని మనం చూడాలని ఆశపడదాం. 75 సంవత్సరాల రిపబ్లిక్ అనుభవాన్ని కలిగిన దేశము, నూతన సృష్టిగా శక్తివంతమైన దేశముగా, దేవునిలో ఎదిగే దేశముగా, దేవునిని ప్రేమించే దేశముగా, సృష్టికర్తను తెలుసుకునే దేశముగా దేవుడు మార్చునుగాక. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. ఈ భూమి మీద మన సంవత్సర కాలము 78 సంవత్సరాలు. మనము ఈ లోకవాసులముగా జీవిస్తే జీవించొచ్చు గాని ఒకరోజు మన దేశం కనాను దేశము అనబడే పరలోక రాజ్యమే. అదే మన దేవుని రాజ్యం. సర్వ మానవాళి చివరి డెస్టినీ, చివరిగా చేరే స్థలం అదే కనుక మనము నిత్యము ఆ రాజ్యాన్ని మనకు అనుగ్రహించి ఆ రాజ్యానికి తీసుకుని వెళ్ళే నేనే మార్గమును సత్యమును జీవమునని పలికిన యేసు వైపు చూడటానికి ఇష్టపడతాం. ఆయనే ఈ లోకం కోసం తన ప్రాణం పెట్టినవాడు. ఆయనే ఈ లోకములో మానవుని నిర్మింపచేసిన వాడు గనుక ఆయన వైపు మనం చూడటానికి ఇష్టపడదాం. ఆయననే మనం స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. ఆయన వైపు మన హృదయం తిప్పుకుందాం. ఈ లోకంలో జీవిస్తున్న మనము లోకంలో ఉండాల్సిన అవసరం లేదు. లోకాన్ని మన కాళ్ళ క్రింద నుంచి జయము కలిగించే దేవుడు ఆయన. లోకములో ప్రతి అనుభవము నీకు దాసిగా మార్చగలిగే దేవుడు ఆయన. కనుక ఈరోజు అయా ఈ లోకపు ప్రతి అనుభవాన్ని నేను జయించి ఏలుబడి చేయగలిగే సామర్థ్యముతో నన్ను ప్రభువా, నీ సన్నిధిలో అనునిత్యము నేను నీ బిడ్డగా వర్తిల్లడానికి సహాయం చేయి ప్రభువా అని మనం ఆయనను అడుగుతాం. నాకు భయమేనా, నాకు దిగులేలా, అవును తండ్రి, నాకు చింతేలా, నాకు భీతియేలా. ఎప్పుడో తెలుసా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. అందరూ కలిసి వాయిస్ కలుపుదామా? నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నాతోనే ఉన్నావు, నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత వేదనలో ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు.
వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా 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 నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. అవును తండ్రి, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. మళ్ళా చెప్దాం, దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. చెప్తాం ప్రతి ఒక్కరు, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నాకు భయమేలనా నీవు నా తోడుగా ఉన్నావయ్యా, నేను దిగులు పడిన అవసరం లేదయ్యా. తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, అవును తండ్రి, యేసయ్యా మీకే వందనాలు. చింతేలా, నాకు భీతియేలా. నువ్వు నా తోడు ఉన్నావు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. అందరము బిగ్గరగా మన స్వరాన్ని తెరిద్దాం. Yes, Lord. ఆయన మనకు తోడుంటే మన జీవితాల్లో భయం లేని అనుభవాలు, చీకటిలో వెలుగుగా మార్చే దేవుడు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. మరొకసారి చెప్తాం, హల్లెలూయా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, యేసయ్యా. నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతి ఏలా. ఆయన తెరిచే దేవుడు. అడగమని, వెదకమని, తట్టమని వాగ్దానపూర్వకమైన ఆశీర్వాదాన్ని మనకిస్తున్న దేవుడు. నువ్వు అడుగుతావా?
నీ జనములను స్వాస్థ్యముగా ఇచ్చే దేవుడు. నీవు వెతుకుతూ ఉన్నావా? నీకు దొరకడానికి రుచికరమైన అనుభవాలతో నిన్ను తృప్తిపరచడానికి ఇష్టపడుతున్న దేవుడు. నీవు తడితే ఆయన నీ కొరకు ఇనప గడియలను, ఇత్తడి తలుపులను తెరవగల దేవుడు. ఈరోజు నీకేది మూయబడి ఉందో, ఏది కావాలని ఆశపడుతున్నావో, దేనికోసం నువ్వు వెతకటానికి ఇష్టపడుతున్నావో, వాటిని ఇవ్వటానికి ఆయన వాగ్దానం చేశాడు. నువ్వు వాటిని పొందుకునే అనుభవం వైపు నడవగలుగుతున్నావా? కష్టంలో, నష్టంలో నీకు తోడుగా ఉండే దేవుడు. వేదనలో, బాధలో నీ చెంత నిలిచి నీ తల్లిదండ్రులు కానీ, నీ భర్త, భార్య, నీ పిల్లలు, నీ తోటివారు, నీ స్నేహితులు ఓదార్చని నిన్ను ఆయన ఆదరించి ఓర్చే దేవుడు, ఓదార్చే దేవుడు. నీ కన్నీటిని తుడవటానికే ఆయన ఈ లోకానికి నీలాగా, నాలాగా మనిషిగా వచ్చాడు. ఒకవేళ దేవుడిగా వస్తే నిన్ను సమీపించలేనేమో, మరే రూపంలోనైనా వస్తే నువ్వు గుర్తుపట్టలేమో. కనుక ఆయన నీలా, నాలా మానవునిగా వచ్చాడు. ఆయన ధనవంతుడిగా వస్తే నీకు దూరం అయిపోతాడని, రాజుగా వస్తే నువ్వు వెళ్ళలేని స్థితిలో ఉంటాడని ఆయన దీనునిగా, దరిద్రునిగా, పేదవానిగా, పెంట కుప్పల మీద వానిగా మన కొరకొచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తాడు. నువ్వు బీదవానిగా ఉండటం ఆయన ఇష్టం కాదు. నీవు దరిద్రుడిగా నశించిపోవటం ఆయన చిత్తము కాదు. నీవు ధనవంతునిగా, పైవానిగా, దేవుని బిడ్డగా, ఆశీర్వాదముతో ఉన్నతమైన స్థానములో ఉండాలని, అత్యున్నత సింహాసనాసుని పాదాల సన్నిధిలో నిత్యము ఆరాధించే అనుభవాన్ని కలిగి ఉండాలని ఆశపడుతూ ఆయన నిన్ను పిలుచుకున్నాడు. నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడని నువ్వు నమ్మితే 2025వ సంవత్సరంలో నీ పాత స్థితిని విడిచిపెట్టేద్దాం. అయ్యా, 2024లో నీకు ఇష్టం లేని వారికి జీవించాను ప్రభా. అయ్యా, 2024లో అనునిత్యము నీ ప్రక్కపు బల్లెముగా నేనున్నాను ప్రభా. నీ చేతులలో మేకులుగా నేను దిగబడే పాపాన్ని చేశాను ప్రభా. నీ కాళ్లలో, నీ తల మీద ముళ్ళు వలె నేనున్నాను ప్రభా. అయ్యా, ఇదిగో ఈ నూతన సంవత్సరములో నేను నీకు ఇష్టమైన వారిగా జీవిస్తాను ప్రభా. ఈ తీర్మానంతో ఆయన సన్నిధిలోనికి వెళ్దాం. కృప కలిగిన తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేందుకు వందనాలు నాయన. 2025వ సంవత్సరం రిపబ్లిక్ డే, పరిశుద్ధ ఆదివారముగా అయా మేమెంతో చక్కటి అనుభవాన్ని, ఆనందాన్ని, అయా కలిసి కట్టుగా వచ్చిన ఆశీర్వాదాలతో మీ సన్నిధిలో నిలువబడ్డారు. అయా, ఇవి మా శరీరాలకు మాత్రమే కాదు నాయన, మా ఆత్మీయ జీవితాలకు కూడా యేసు నామములో పరిపూర్ణమైన ఆశీర్వాదాలుగా మార్చబడును గాక. అట్టి కృప చేతనే మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మెన్ మెన్ హల్లెలూయా. మనం నిలబడి ఉంటుండగానే నేటి దినానికి మన కొరకు ఏర్పాటు చేయబడిన